హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈరోజు మెయిన్గా వార్తల్లో నుంచి హెడ్లైన్స్తో పాటు మెయిన్ న్యూస్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనం చూద్దాం. సో మొదటిగా చూస్తే ఇవి సైడ్ హెడ్డింగ్స్గా, అలాగే వీటి గురించి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు ఉంది. సో యుద్ధం త్వరలో ముగుస్తుంది అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లుగా ఇక్కడైతే న్యూస్ కనబడుతుంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుంది. దీన్ని ఉపసంహరించుకోకపోతే పర్షియన్ గల్ఫ్, ఓమాన్ సముద్రం, ఎర్ర సముద్రం వ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులు సాగనివ్వమని టెహరాన్ హెచ్చరించింది. సో మరోవైపు యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. సో ఈ న్యూస్ ఇక్కడ మెయిన్ పేపర్లో ఒక చిన్న పార్ట్గా అయితే దీన్ని మెయిన్ చేయడం చూస్తున్నాం. సో ఇరాన్కి అమెరికాకి జరుగుతున్న యుద్ధం ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చి 2 నెలలు కావస్తున్నా కూడా ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఎన్ని బ్రేక్లు ఇచ్చుకుంటూ వెళ్ళినా దీనికి పూర్తి పరిష్కారం అన్నది ఎప్పుడు లభిస్తుంది అన్న విషయం అయితే ఇంకా తెలియట్లేదు. ఒక పక్క కేవలం మమ్మల్ని సంప్రదించడం కోసమే ఇరాన్ ట్రై చేస్తుంది, తన వైపు నుంచి తాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మేము వాటిని పట్టించుకోవట్లేదని అమెరికా చెప్తుంటే ఇరాన్ మాత్రం దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా అయితే చూపిస్తుంది. మేము అమెరికా కాళ్ళ కింద పడాల్సిన అవసరం లేదు, మేము ఎప్పుడూ కూడా అమెరికాని మాకు ఇది చెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంది అయితే లేదు. వాళ్ళెలా అయితే వాళ్ళ యొక్క మెయిన్ పాయింట్స్ని మెయిన్ కండిషన్స్ పెడుతున్నాం, మేము అదే లెక్కలో కండిషన్స్ పెడతాం, వీటికి కూడా ఓకే అంటేనే అని చెప్పేసి ఇరువైపులా కూడా వాగ్వాదం జరుగుతున్నట్లుగా అండ్ దానికి మెయిన్ మీడియేటర్గా పాకిస్తాన్ ఉన్నట్లుగా ఈ విషయం అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి ఈసారి ఇప్పుడు ఏప్రిల్ 22కి గడువు అయితే ముగుస్తుంది. బట్ ఆ గడువుని ఇంకొక 2 వారాలు ఎక్స్టెండ్ చేయడంతో పాటు పూర్తి పరిష్కారాన్ని వెతకడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆయన మాటలో అయితే చెప్పడం చూస్తున్నాం. బట్ ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఈ సిచ్యువేషన్ని మనం ఎంతవరకు తీసుకెళ్ళి చూస్తామన్నది మాత్రం ఇంకా అవగాహన అయితే ఎవరికీ లేదు. ఓ పక్కన ఇరాన్ తన యొక్క ఆయుధాలని చూపించడానికి, తన ఆయుధాలని వీరిపై విసరడానికి అమెరికాతో రెడీగా ఉంటే అమెరికా పక్క నుంచి మేము గడువు పొందిస్తాము, మాకు కావాల్సింది పరిహారం మాత్రమే, దీనికి శాశ్వత పరిష్కారం కోసం మేము ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి అమెరికా అయితే మాట్లాడడం, ఇరువైపునా కూడా ఎక్కడ కూడా పొంతలు లేని సిచ్యువేషన్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో ముందు యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది, 22 తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ఇవన్నీ మాత్రం మనం ఫ్యూచర్లో తెలుసుకోవాల్సిందే. సో ఆ న్యూస్ ఇప్పుడు ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతోపాటే తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని ఎంచుకున్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ని ఇప్పుడు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నియమిస్తూ తెదేపా టీడీపీ ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకుంది. దీనికి సంబంధించి నిన్నంతా కూడా కార్యక్రమాలతో పాటు సంబరాలు కూడా చేసుకున్నట్లుగా అండ్ దాంతోపాటు ఉపాధ్యక్షులుగా 18 మందిని ఎన్నుకున్నట్టుగా, అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించినట్లుగా అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న వేడుకలు ఇవన్నీ కూడా మెయిన్ న్యూస్కి ఇక్కడైతే నిలిచాయి. అండ్ మరొకటి చూసుకుంటే అమెరికాలో మాస్టర్స్కే హెచ్ఐబిలో పెద్దపీట. సో ఇప్పటిదాకా ఏంటి అంటే H1B వీసాల్లో భారీ మార్పులకు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లాటరీ పద్ధతికి స్వస్తి చెప్తూ అత్యధిక జీతం పొందే అభ్యర్థులకే ప్రధానంగా ముఖ్యమైన పీట వేయాలని చెప్పేసి ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా. సో ఇకపై హెచ్ఐబి వీసాని ఎవరో లాటరీలో పొందినట్టు కాకుండా ఎవరైతే ఎక్కువ జీతంతో పాటు వాళ్ళ యొక్క హై పొజిషన్లో ఉండి అండ్ వాళ్ళు పొందే జీతాలు బట్టి, వాళ్ళకున్న జాబ్ని బట్టి, అంటే వాళ్ళకున్న టాలెంట్ని బట్టి ఫ్యూచర్లో వీసాలు అన్నది ఇస్తున్నట్లుగా ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా, దీనికి సంబంధించి ఎవరైతే హై పొజిషన్లో ఉన్నారో వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శం అని చెప్పేసి ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్గా ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. ఇదే స్ఫూర్తితో కేంద్రం నిర్వహించాలి, ప్రధానమంత్రిని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే నిపుణులు కమిటీ నివేదిక విడుదల, పబ్లిక్ డొమైన్లో. అసెంబ్లీలో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ. పొన్నం సంఖ్యాబలంతో పునర్విభజన, మహిళా బిల్లు పెడుతున్నారని కేంద్రంపై ధ్వజం. సో ఇక్కడ మనకి చూసుకుంటే నిన్న అర్ధరాత్రి ఏదైతే పునర్విభజన గురించి, కులగణన గురించి జరుగుతుందో దానికి సంబంధించిన కంప్లీట్ డేటాని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి న్యూస్ అయితే ఇప్పుడు ఎలివేట్ అవుతుంది. ఇందులో
ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, దీంట్లో మళ్ళీ ముస్లిం సంఘాలు ఎంతమంది ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ కంప్లీట్ డేటాని రిలీజ్ చేసినట్లుగా అండ్ దీనికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ సర్వే చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది దేశం యొక్క బలానికి అలాగే కులగణనపై ఉన్న క్లారిటీకి పునర్విభజనలో మేము సాధించిన గుర్తింపుగా నిలబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. బట్ దీనికి సంబంధించి బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వచ్చు దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని కేవలం కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఏంకి మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే దీన్ని చేస్తున్నారు, వాళ్ళకి స్వలాభంగా ఉండేలా చూసుకుంటున్నారని చెప్పేసి మిగతా పార్టీలు దీనిపై వాదిస్తున్నాయి. సో ముందు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారన్న విషయం చూడాలి. అండ్ దాంతోపాటే ఇప్పటిదాకా ఎంతవరకు కేటగిరీస్ అన్నవి ఉన్నాయి అండ్ ఇందులో బీసీలు ఓసీలు మొత్తం ఎంతవరకు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఎంతవరకు ఉన్నారు, ఆ పూర్తి వివరణ కూడా ఇక్కడ లెక్కల రూపంలో, సంఖ్యా రూపంలో, గణాల రూపంలో ఇక్కడ చూపించినట్లుగా మనం అయితే చూస్తున్నాం. మరొక న్యూస్ ఇక్కడ చూసుకుంటే డబుల్ ధమాకాపై ఉత్కంఠ, దశాబ్దాల నుండి మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం, నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు. సో నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు రావడం, అందులో రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పేటుముడి వేయడం, మూడిట రెండింతల మెజారిటీ సాధ్యమేనా, డిలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాల ససేమేర, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన, అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందని ప్రభుత్వం, ఎవరికి అన్యాయం జరగకూడదని భరోసా. సో ఇందులో మొత్తం 3 బిల్లులు పెట్టినట్లుగా, అందులో మెయిన్లీ రాజ్యాంగ సవరణ గురించి 3 ఇంతలు ఉన్న వాళ్ళలో 2 ఇంతలైనా వాళ్ళు ఒప్పుకోవాల్సింది. సో మిగతా 2 బిల్లులకి కూడా కొంచెం ఆమోదం తెలిపినా చాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ సవరణ గురించి, రాజ్యాంగాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ పెంచేదాని గురించి బిల్లు అయితే పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ కులగణన వల్ల పునర్విభజన గురించి వచ్చే మార్పులు రేపు పార్లమెంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయని దానికి సంబంధించిన బిల్లును పెడితే దాన్ని ప్రతిపక్ష నేతలు అపోజ్ చేసినట్లుగా ఒక బిల్ అయితే ఉంది. వీటన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్ బిల్లుకి లోక్సభలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆమోదం తెలిపినట్టుగా, వారు ఒప్పుకున్నట్లుగా రాబోతున్న ఎన్నికల్లో మహిళలకి పెద్దపీట వేయబోతున్నట్టుగా ఉన్న న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో ముందు ఎలాంటి సిచ్యువేషన్ మనం చూడబోతున్నాం, ఎలాంటి నిర్ణయం ఈ మహిళల రిజర్వేషన్లతో పాటు పునర్విభజన గురించి కానీ లేదా డిలిమిటేషన్ గురించి కానీ తీసుకుంటారన్నది ఫ్యూచర్లో చూడాల్సిందే. సో ఇవి మెయిన్ ఈనాడు పేపర్లో నిలిచిన వార్తలు. అదే ఆంధ్రజ్యోతి చూసుకుంటే 50% ఎంత నిజం, ప్రొరేటాలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు, బిల్లును అడ్డుకుంటాం. సో ఇక్కడ మనకి చూసుకుంటే మహిళలందరూ కూడా ర్యాలీ చేసుకుంటూ పీఎం మోడీకి సపోర్ట్ చేస్తున్న ర్యాలీని మనం చూస్తున్నాం. సో మహిళలకి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న విషయంపై మహిళలందరూ దీనికి సపోర్ట్ చేస్తూ నిలబడిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి నిన్న హైదరాబాద్లో ర్యాలీ చేయడం అండ్ ఇందులో మెయిన్ న్యూస్గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పునర్విభజన బిల్లులో రాష్ట్రం వారీగా 50% చొప్పున నియోజకవర్గాల పెంపు అంశం ఎంతవరకు లేదు, ఎందుకు లేదు అన్న విషయంపై కూడా ర్యాలీ చేస్తున్నట్లుగా అండ్ మహిళలు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ లోక్సభలోనే కాదు కంప్లీట్గా దీన్ని ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలి, మహిళలకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం వచ్చేలా ఇక్కడైతే ర్యాలీ చేస్తున్నట్టుగా మనకు చూస్తున్నాం. అలాగే కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో న్యూస్ అయితే మనకు కనబడుతుంది. సో ఇప్పుడు దాకా రాష్ట్రంలో మొత్తం బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, అందులో ముస్లిం బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని కంప్లీట్గా డీటెయిల్స్గా నిన్న అర్ధరాత్రి రేవంత్ సర్కార్ రిలీజ్ చేయడం, దానికి బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా అపోజ్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కార్, సో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన రేవంత్ సర్కార్ని హర్షం వ్యక్తం చేస్తుంటే ఒక పక్క బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు పునర్విభజనపై సీఎం అసత్య ప్రచారం, హైబ్రిడ్ విధానం అంటూ అర్థం లేని మాటలు, రేవంత్కు రాజ్యాంగంపై అవగాహన లేదు, మహిళా బిల్లును అడ్డుకునేందుకే రాద్ధాంతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడిన మాటలు ఇవి. అలాగే డిలిమిటేషన్ ప్రశ్నిస్తున్నారు రేవంత్,
బిహెచ్ఎంసీని 3 ముక్కలు ఎలా చేశారు? డీజీపీ ఆధారంగా పునర్విభజన ప్రతిపాదనను చూసి దేశమంతా నవ్వుకుంటుంది. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. సో ఇక్కడ ఇరువైపుల వాగ్వాదం చూసుకుంటే ఒక పక్కన మహిళల రిజర్వేషన్ బిల్లుపై ఎంతవరకు న్యాయం ఉంది, దీన్ని ఆపాలని సడన్గా రేవంత్ సర్కార్ ఈ పునర్విభజనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ రిలీజ్ చేసిందని చెప్పి బీజేపీ మాట్లాడుతుంటే, మేము దీన్ని కొత్త మార్పు తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ దాంతోపాటే యూపీకి 140, తెలంగాణకు 25 జనాభా ప్రతిపాదకనే పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే. ప్రస్తుతం 543 సీట్లలో ఉన్న ప్రాతినిధ్యం కన్నా తక్కువ స్థానాలు 2011 జనాభా లెక్కల ప్రకారమే జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ లాభం. సో ఇక్కడ పునర్విభజన జరపడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్తుందని చెప్పేసి అసెంబ్లీలో అయితే మనం మాట్లాడుకోవడం చూస్తున్నాం. సో ఆల్రెడీ 543 సీట్లు ఉన్నా కూడా కేవలం దక్షిణాది వైపు తక్కువ సీట్లు కేటాయిస్తూ ఏపీలో మొత్తం 225కి సీట్లు పెంపు బీజేపీ లెక్కలు ఇవే అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చిన విషయాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ లెక్క ప్రకారం ఉన్న సీట్లన్నీ కూడా కేవలం ఉత్తరప్రదేశ్ అటువైపు మాత్రమే, యూపీకి మాత్రమే చెల్లుతాయని, అలాగే వాళ్ళకి మాత్రమే లాభం కలిగిస్తుందని. సో 140 సీట్లు యూపీకి ఇచ్చి తెలంగాణకి 25 మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అసెంబ్లీలో జరుగుతున్న వాగ్వాదాలను అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మెయిన్ న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే కుల సమాఖ్యలకు చైర్మన్ ఖరారు. 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నియామకం. 2 రోజుల్లో వెలువడుతున్న ఉత్తర్వులు. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్, మీనాక్షి భేటీ. సో కులగణన జరిగిన తర్వాత, ఇప్పుడు జరిగిన పునర్విభజన తర్వాత కులాలకు సంబంధించి చైర్మన్స్తో పాటు మిగతా కార్పొరేషన్ అన్ని డీటెయిల్స్ కూడా తొందరలోనే వెలువడిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అండ్ మహేష్ గౌడ్ అలాగే మీనాక్షి ముగ్గురు కూడా భేటీ అయ్యి ఈ విషయాన్ని ఖరారు చేసిన విషయం ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో ఇవి మెయిన్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా నిలిచిన వార్తలు. అదే ఒక నిమిషం. సో ఈనాడులో ఇప్పుడు మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే రెడీ. సో ఈనాడు మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే బాహుబలి మరో ఘనత అని చెప్పి న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అఫ్ కోర్స్ రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఏ సినిమాకైనా ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో, ఫ్యూచర్ రాబోతున్న వారణాసి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ రేంజ్లో రియాక్ట్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో రాజమౌళి ఇంత గొప్ప ఘనతని మన దేశానికి ఇచ్చుకుంటూ పోతుంటే ఆల్రెడీ బాహుబలితో కొట్టిన రికార్డులు ఇంకా అదే గొప్పతనాన్ని, అది అప్పుడు సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మన కళ్ళ ముందు చూపిస్తున్నాయి. సో ఆ న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. ఫ్రాన్స్లో జరగనున్న ప్రతిష్టాత్మక ఎన్ఏసి యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైన బాహుబలి ది ఎటర్నల్ వార్ చిత్రం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విభాగంలో ఈ సినిమా ఎన్ఏసి 2026లో ప్రదర్శించబోతున్నారని, ఇది భారతీయ ప్రధాన శ్రవంతి సినిమాకి తక్కిన ఒక అరుదైన గౌరవం అంటూ ఈ సినిమా సమర్పకుడు అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు బాహుబలి ఆల్రెడీ ఎన్నో కోట్లు కొల్లగొట్టి తనదైన రికార్డులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఇప్పుడు కూడా ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే అది బాహుబలి ముందు బాహుబలి తర్వాత కొట్టిన రికార్డులనే మనం మాట్లాడుకుంటున్నాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనం బాహుబలి ఇంకో గొప్ప ఘనతని తన ఖాతాలో వేసుకోవడం. సో ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్లో యానిమేటెడ్ బాహుబలి సినిమాని ది ఎటర్నల్ వార్ అంటూ దాన్ని రిలీజ్ చేయబోతుండడం ఒక గొప్ప ఘనతగా ఎస్ఎస్ రాజమౌళి అయితే చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే 120 కోట్లు పెట్టి మరి దీని యానిమేటెడ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా ప్రజెంట్ అయితే అది యానిమేటెడ్ దశలో ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ ఈ పనుల్లో ఉన్నట్లుగా. సో రాబోతున్న రోజుల్లో ఈ సినిమాను ఒక యానిమేటెడ్ లెవెల్లో 2 భాగాలుగా చూడబోతున్నట్టుగా న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా దురంధర్ సినిమాతో మన అందరినీ అలరించిన సారా అర్జున్ ఇప్పుడు ఒక కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. సో ధనుష్ ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ సినిమా కరా అనే సినిమాతో తను బిజీగా ఉన్నాడు. అండ్ దాంతోపాటు
శరవేగంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రకటించుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ధనుష్ నెక్స్ట్ సినిమా D56 వర్కింగ్ టైటిల్తో రాబోతుంది. సో దానికి ఆల్రెడీ రుక్మిణి వసంత్రి హీరోయిన్గా అనుకున్నా, ఇప్పుడు సారా అర్జున్ని చూస్తే ఎలా ఉంటుందని ప్రజెంట్ అయితే ఆవిడని సంప్రదించినట్లుగా, సో తనకి సంబంధించి ఈ సినిమాలో తను తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లుగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సారా అర్జున్ గారు ఇందులో చేస్తే తమిళ్లో తన ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. ఆల్రెడీ దురంధర్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సారా నెక్స్ట్ ఒకవేళ ఈ మూవీలో చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అండ్ ఈ మూవీకి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుంది అన్నది తెలియాల్సిందే. అండ్ రుక్మిణి వసంత్ ఆల్రెడీ తమిళ్లో 2 సినిమాలు చేస్తుంది, బట్ అవి 2 కూడా బోల్తా కొట్టాయి. సో నెక్స్ట్ ఈ సినిమా తన బాటలోకి వచ్చి ఒక హిట్ కానీ దొరికితే తమిళ్లో కూడా తన ఏంటో నిరూపించుకుందామని చెప్పేసి రుక్మిణి వసంత్ అయితే ఒక పక్క నుంచి వెయిట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఖరారు అవుతారని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో అలాగే తుఫాన్లా అని చెప్పేసి ఫోర్స్ 3 అనే కొత్త సినిమా అయితే రాబోతుంది. ఇది బాలీవుడ్లో ఆల్రెడీ దీనికి 2 కంప్లీట్ అయ్యి ఇప్పుడు 3rd ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకున్నంత దాని గురించి మెయిన్గా దానికి సంబంధించి ఒక యానిమేటెడ్ వీడియోని అయితే చిత్ర బృందం రిలీజ్ చేసింది. సో అందులో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు జాన్ అబ్రహాంతో పాటు హర్షవర్ధన్ వీళ్ళిద్దరికీ సంబంధించిన యాక్షన్ మూమెంట్ని ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశారు చిత్ర బృందం. సో ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 19న థియేటర్లో అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మంగ లేకపోతే తిరుపతి వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అంటున్నాడు శ్రీను అనే ఒక ప్రేమ కథతో దాని యొక్క టీజర్ని రిలీజ్ చేశారు. సో ఇందులో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, రవీనా టండన్ వాళ్ళ కుమార్తె రాషా తడాని కథానాయికగా నటిస్తుంది. సో వీళ్ళిద్దరు కలయికలో రాబోతున్న సినిమాని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి శ్రీనివాస మంగాపురం అనే ఒక సినిమా టైటిల్ అయితే దీనికి ఖరారు చేశారు. సో ఈ సినిమా రిలీజ్కి సంబంధించి అలాగే మిగిలిన వివరాలని కూడా చిత్ర బృందం పంచుకున్నట్లుగా ఇప్పుడు టీజర్ని అయితే లాంచ్ చేసినట్లుగా. సో ఒకవేళ కానీ ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఖచ్చితంగా తెలుగులో కూడా తనేంటో రవీనా టండన్ కూతురు నిరూపించుకోబోతుంది. అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో ఇండస్ట్రీకి రాబోతున్నట్లుగా న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే మరొక బాధాకరమైన విషయం ఇప్పుడు అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పెద్ది ఆల్రెడీ అనుకున్నట్టుగా ఏప్రిల్ 30న విడుదల కావాలి. సో దానికి సంబంధించి అన్ని సన్నాహాలు కంప్లీట్ అవుతున్నట్లుగా, షూటింగ్ కూడా శరవేగంగా చేసుకున్నట్లుగా మూవీ టీం ఆల్రెడీ చెప్పింది. రీసెంట్గా రాకాస మూవీ ప్రమోషన్స్లో కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే చెప్పుకొచ్చారు. సో నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 30న ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని, కానీ ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు చిత్ర బృందం వాళ్ళ యొక్క ఒపీనియన్ని నిర్మాణ సంస్థ మొత్తం కూడా చెప్పినట్లుగా ఈ మూవీ ఇంకా ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అలాగే ప్రేక్షకులందరూ ఇప్పటివరకు ప్రతి అప్డేట్ని కూడా ఎంతో ఆనందంగా తీసుకున్నారు. సో ఇక ముందు కూడా మీకు ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇవ్వాలనే మేము ఈ టైం తీసుకుంటున్నాం అని క్షమాపణలు కోరుతూ ఈ సినిమాని ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేయబోతున్నాం, బట్ ఆ తేదీని మాత్రం ఖరారు చేస్తామని మూవీ టీం చెప్పినట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మోహన్ లాల్ తీయబోతున్న ఇంకొక కొత్త సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. సో తుడారం మూవీ తర్వాత ఆయన హృదయపూర్వం అనే ఒక సినిమాలో కూడా ఒక ప్రేమికుడి పాత్రలో చేశాడు. సో ఆల్రెడీ ఇప్పుడు మోహన్ లాల్ క్రేజ్ అంచెలంచెలుగా ఎదుగుతున్న టైంలో ఇంకొక కొత్త సినిమా అతి మనోహరం అనే ఒక కొత్త సినిమా L36 వర్కింగ్ టైటిల్తో మన ముందుకు రాబోతుంది. సో దీనికి సంబంధించి పోస్టర్ని అయితే చిత్ర బృందం రిలీజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు పేట్రియాక్ దృశ్యం 3 ఇవి 2 కూడా తన లైనప్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఒక పోలీసోడి పదవిలో ఉండి అయ్యప్ప స్వామి మాలేసుకున్న వారు అందరి మధ్య కూడా ఉన్న పోస్టర్ని అయితే చిత్ర బృందం రిలీజ్ చేయడం అన్నది ఇక్కడ న్యూస్ కనిపిస్తుంది. అలాగే గాయపడిన వరుణ్ తేజ్ అన్న మెయిన్ హెడ్లైన్స్తో ఇక్కడ న్యూస్ అయితే చెప్తున్నారు. సో బరీ అనే ఒక కొత్త సినిమాతో వరుణ్ తేజ్ మనం ముందుకు రాబోతున్నాడని ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో దీనికి నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్గా ఉండగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఈ సినిమా కంప్లీట్లీ ఒక వాలీబాల్కి సంబంధించిన సినిమాగా ఉండబోతుంది. సో దానికి సంబంధించి వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ
కాలి స్లిప్ అయి పడడం వల్ల చిన్న గాయం అయితే అవ్వడం జరిగింది. సో ఈ గాయానికి సంబంధించి ప్రెసెంట్ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయినట్టుగా, శస్త్రచికిత్స తీసుకుంటున్నట్లుగా డాక్టర్స్ పర్యవేక్షణలోనే వరుణ్ తేజ్ ఉన్నట్లుగా. సో దీనివల్ల కొన్ని వారాల పాటు సినిమాని వాయిదా వేయాలని చెప్పి, షూటింగ్ని అయితే వాయిదా వేయాలని నిహారిక తెలుపుతూ సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య ప్రెసెంట్ అయితే రెస్ట్లో ఉన్నారు, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, హీఈస్ ఓకే నవ్ అని చెప్పేసి తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తున్నట్లుగా వార్త అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం నా బాధ్యత అన్న న్యూస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో కిరణ్ అబ్బవరం ఒక కొత్త సినిమాని తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక కొత్త సినిమాని తీసుకురాబోతున్నాడు. అండ్ దీనికి సంబంధించి ఒక కొత్త మూవీ టీంని కూడా, డైరెక్టర్ దగ్గర నుంచి హీరోయిన్స్ అందరినీ కూడా కొత్త వాళ్ళని తీసుకోవడం, ఇది నేను గొప్పతనంగా ఫీల్ అవ్వట్లేదు, నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు నాకు అవకాశం ఇచ్చినది కూడా, నేను కొత్తగా రావడానికి కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా అలా మిగతా వారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ఒక సమ్మర్ వెకేషన్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో మీరు సినిమాకి వచ్చి చూసినా మీకు అలాగే ఉంటుంది అని చెప్తూ, నా అడుగు జాడల్లో నడుస్తూ నాకు ఎంతగానో తోడుగా ఉన్న నా భార్యకు కూడా థ్యాంక్స్ అని చెప్పేసి తన భార్య రహస్య గురించి కూడా మాట్లాడడం ఈవెంట్ మెయిన్ హైలైట్గా నిలిచినట్టుగా ఇక్కడ వార్తలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిస్టర్ ఎక్స్ ఓ ప్రత్యేక అనుభవం. సో 3 ఏళ్ల తర్వాత తెలుగులో విడుదలవుతున్న ఈ సినిమాని చాలా బాగుంటుంది. ఒక యాక్షన్ మేలవింపులో ఎమోషన్స్ని జోడిస్తూ ఉండబోతుంది మిస్టర్ ఎక్స్ అని చెప్పేసి ఆ సినిమాకి సంబంధించిన హీరో ఆర్య మాట్లాడారు. సో ఈ సినిమాలో మెయిన్ లీడ్గా మనకి ఒక్క నిమిషం, సో ఈ సినిమాలో మెయిన్ ఒక కీ రోల్లో మంజు వారియర్ చేస్తున్నారు. అలాగే మిగిలిన వారు కూడా వాళ్ళ యొక్క నటనతో మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తారు. సో తెలుగులో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆర్య చెప్పిన న్యూస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందరూ ఇష్టపడేలా బ్యాడ్ బాయ్ కార్తిక్. సో ఆ సినిమా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్యాడ్ బాయ్ కార్తిక్ అనేది చాలా వినూత్నంగా, అలాగే ఒక ఇంతకాలం మీరు నాగశౌర్యాన్ని ఒక లవర్ బాయ్గానే చూసారు, బట్ ఇందులో ఒక కొత్త రోల్లో చూడబోతున్నారు. ఈ సినిమాలో అన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఘట్టాలు కూడా ఉండబోతున్నాయి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా మీకు బాగా నచ్చుతాయి అని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పి రావడంతో పాటు, ఎంతో కీలకంగా మేము ఈ సినిమాని తీసుకున్నాం అండ్ వర్కింగ్ కానీ అండ్ ప్రొడక్షన్ యొక్క వాల్యూస్ కానీ చాలా అద్భుతంగా కనిపిస్తాయని చెప్పేసి దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు. సో ఇవి ఈనాడులో మూవీ న్యూస్. అలాగే నమస్తే తెలంగాణలో మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే, సో సేమ్ న్యూస్లు ఇక్కడ కూడా ఎలివేట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లుగా పెద్ది మరోసారి వాయిదా. సో ఆల్రెడీ ఆల్రెడీ మార్చిలో రావాల్సిన సినిమా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. బట్ ఇప్పుడు ఏప్రిల్ 30ని కూడా కాకుండా జూన్న ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి చిత్ర బృందం ఫిక్స్ అయినట్లుగా, దీనికి సంబంధించి ఇంకా ఒక సాంగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అండ్ దాంతోపాటు వర్కింగ్ కూడా, ఎడిటింగ్ పార్ట్ అంతా కూడా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో అది కంప్లీట్ అయిన తర్వాత సినిమాని రిలీజ్ చేసే డేట్ అనేది మేము ఫిక్స్ చేసి చెప్తాం, వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ చిత్ర బృందం తనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వరుణ్ తేజ్ ఇప్పుడు శస్త్రచికిత్స తీసుకున్నట్లుగా, మరి షూటింగ్కి సంబంధించి ఆయన వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ మోకాలికి తీవ్రమైన గాయం అవడంతో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లుగా ఆపరేషన్ అనేది జరిగింది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగి ఇప్పుడు ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉన్నట్లుగా ఆ చిత్ర నిర్మాత వరుణ్ తేజ్ వాళ్ళ సిస్టర్ నిహారిక కొనిదెల చెప్పుకొచ్చినట్లుగా న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆల్రెడీ మనం చూసుకున్న దాని ప్రకారం ధనుష్ అర్జున్ ఎలా అయితే లైనప్లో ఉందో, రుక్మిణి వసంత్ వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఇక్కడ మనకి రాసుకొచ్చిన కథనం ప్రకారం రుక్మిణి వసంత్ని ఒప్పుకున్నట్లుగా, రుక్మిణి వసంత్ ఇప్పుడు లైనప్లో ఈ సినిమా కూడా పెట్టినట్టుగా, తమిళ్లో కానీ హిట్ కొడితే తన ఇన్నింగ్స్ అన్నవి అక్కడ కూడా ఓపెన్ చేసినట్లుగా మనకైతే ఇక్కడ న్యూస్ అన్నది ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఫామ్లో ఉన్న రుక్మిణి వసంత్ డ్రాగన్, కన్నడ హీరో యష్తో టాక్సిక్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలతో ఆల్రెడీ తన కెరియర్ని పెంచుకుంటూ వెళ్తుంది. అండ్ ఈ టైంలో ధనుష్తో సినిమా పడితే ఇంకొంచెం ప్లస్ అవ్వచ్చు అని చెప్పి తన కెరియర్కి తను ఫీల్ అవుతున్నట్లుగా న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నాగశౌర్య సినిమా ఎలా ఉండబోతుంది, బ్యాడ్ బాయ్ కార్తిక్ అన్న విషయం గురించి తన మాటల్లో పంచుకుంటూ ఈ నెల 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా ఒక కొత్త నాగశౌర్య అని ఒక కార్తిక్ పాత్రలు చూడబోతున్నారని చెప్పేసి ఆ చిత్ర నిర్మాత శ్రీనివాసరావు చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే
వాసుబాబు మంగ ప్రేమ కథగా రాబోతున్న సినిమా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా శ్రీనివాస్ మంగపురం సినిమాలో కృష్ణ గారి అన్నయ్య గారి కొడుకు ఇందులో నటిస్తున్నట్లుగా సో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా రవీనా టండన్ కూతురు ఇందులో చేస్తున్నట్లుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఎలివేట్ చేస్తారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే లోతైన మనోవిశ్లేషణ టాక్సిక్. సో టాక్సిక్ అన్నది ఇప్పటిదాకా మనకి ప్రతి 100 కిలోమీటర్లకి కూడా భాషలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క యాస అన్నీ మారుతుంటాయి. బట్ ఇది అన్ని కోణాల ప్రజలకు, అన్ని రకాల వ్యక్తులకు ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది. ఇది ఒక యాక్షన్ డార్క్ పాత్రలో నేను చేయబోతున్నాను. అండ్ ఈ సినిమా కొత్తదనంతో పాటు మీకు ఒక ఆహ్లాదకరమైన భావోద్వేగాన్ని గురి చేస్తుందని చెప్పేసి ఆ మూవీ హీరో కన్నడ స్టార్ యష్ మాట్లాడినట్టుగా మనకైతే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి గీతు మోహన్ దాస్ ఒక అద్భుతమైన దర్శకత్వం అందించారు. సో గ్యాంగ్స్టర్ పాత్రలో నేను చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఈ సినిమాలో నన్ను ఒక కొత్త పాత్రలో చూడబోతున్నారు అని చెప్పేసి టాక్సిక్ గురించి మాట్లాడుకొచ్చారు. అలాగే గూఢాచారి థ్రిల్లర్ మిస్టర్ ఎక్స్ అనే టైటిల్ ఇస్తూ ఈ సినిమా 17 రిలీజ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి ఆర్య హీరోగా నటిస్తున్నట్లుగా, మంజు వారియర్ ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా వీళ్ళిద్దరికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి మూవీ న్యూస్లు ఇందులో. అండ్ నమస్తే అదే ఆంధ్రజ్యోతి మూవీ న్యూస్ చూసుకుంటే మూవీ న్యూస్ ఎక్కడ పెట్టారు ఇదనా? సో సేమ్ వార్తలు కూడా ఇక్కడ మీరు ఆంధ్రజ్యోతి చూసుకుంటే సేమ్ వార్తలు కూడా ఇక్కడ ఎలివేట్ అవుతున్నాయి. సో మరోసారి వాయిదా పడిన పెద్ది, అలాగే రాజీ పడని ప్రేమ అనే టైటిల్తో శ్రీనివాస మంగాపురం గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది కిరణ్ అబ్బవరం సినిమా అని చెప్పి తిమ్మరాజుపల్లి టీవీ గురించి కూడా ఇక్కడ రాసుకొచ్చారు. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో లో బడ్జెట్లోనే మీకు మంచి సినిమాని అందిస్తామని కిరణ్ అబ్బవరంతో పాటు ఎస్ఏ ప్రొడక్షన్స్ సిఓ రహస్య కూడా దీని గురించి మాట్లాడుతూ సినిమా అన్నది అద్భుతంగా ఉండబోతుంది, వేసవిలో మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాకి ఇది ఉండబోతుంది, అండ్ అందరినీ కొత్త వారిని తీసుకోవడం మాకు ఒక ప్లస్ అవుతుందని చెప్పేసి మూవీ టీం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే మెప్పించే కథతో మిస్టర్ ఎక్స్ అనే న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో ఇవి సేమ్ న్యూస్లు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కనిపిస్తున్నాయి. అలాగే మెయిన్ పేపర్లో నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఆల్రెడీ కులగణన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కులగణన జరగడం వల్ల కాంగ్రెస్ సర్కార్ వింతైన నివేదిక ఇచ్చింది. ఈ కులగణనలో ఎటువంటి నిజం లేదు. సో ఈలోని ముస్లిం ఉపకులాలని కలిపి 9.13% అట. మొత్తం ముస్లింలు 10.9% అంట. మిగిలిన బలహీన వర్గాలన్నీ వారికంటే తక్కువేనట. బీసీలకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు. సో అసలు నేతన్నలంతా ఏమయ్యారు, గొల్లకుర్మ వాళ్ళంతా ఏమయ్యారు, ముదిరాజులంతా ఏమయ్యారు, మున్నూరు కాపు వాళ్ళు ఏమయ్యారు, గౌడాస్ ఇలాంటి వాళ్ళందరి గురించి ఎందుకు ఇందులో డీటెయిల్స్ అన్నవి లేవు. సో వీళ్ళందరూ బీసీ వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి కులగణన సరిగ్గా చేయకుండా అన్యాయాన్ని చేస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ మెయిన్ న్యూస్ అయితే రాసుకొచ్చింది. సో ఈ ఒక్క న్యూస్ని నమస్తే తెలంగాణ ఎలివేట్ చేసినట్లుగా సో బీసీల్లో అత్యధికులు షేక్లే ఉన్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో అయితే ఈ న్యూస్ని ఎలివేట్ చేస్తున్నట్లుగా రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతల తరపు నుంచి నమస్తే తెలంగాణ అయితే ఇది మాట్లాడడం మనం చూస్తున్నాం. సో ఇవి ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్లు. సో మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి యూనివర్సల్ టాకీస్. థ్యాంక్ యూ సో మచ్.